ఏంటి సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకున్నారు మీ అంటే లెక్క నేను అంచనా ఇస్తున్నది ఏంటంటే ఓవరాల్గానే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అసలు తెలంగాణలో హైదరాబాద్ ఒక ప్రత్యేక పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్కి ఒక్క సీటు ఇవ్వలేదు, అసలు లేదు 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 నిజంగానే ఒక పునాది ఉండి దాన్ని కొంచెం పెంచుకుంటూ భీమపట్నం ఏదో ఒకటి అది అవుట్స్కట్స్ కదా, అది కూడా కాంగ్రెస్ వల్ల రాలే. మల్రెడ్డి రంగారెడ్డి అంతకుముందు 100-200 ఓట్లతో పోయిండు, ఆయన మీద ఉన్న సింపతి. తర్వాత ఆ వర్గం అంతా బలంగా ఉంది అవుట్స్కట్స్ లో, మల్రెడ్డి రంగారెడ్డి అట్లా వచ్చాడు. అది ఒక్కటి అవుట్స్కట్స్ లో రంగారెడ్డి. బట్ ఇక్కడ సిటీలో మాత్రం ఆ వాతావరణమే లేదు. రెండోది కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ గా, ఐటీ మినిస్టర్ గా ఆయన చేసిన కృషి అనేది వాళ్ళు ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. ఇది ప్రధానంగా గోపీనాథ్ లాంటి వాళ్ళ మీద ఎలక్షన్ల ముందు కొన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ గెలవడానికి అది కారణమైంది. ఈ ప్రభుత్వం కోవిడ్ టైంలో కూడా ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఒక్కనాడు ఇంట్లో పడుకోనియలేదు మున్సిపల్ వర్కర్స్ను కూడా. అయితే ఇవన్నీ చూసేశారు. పోనీ నిజంగానే ఒక 0 నుంచి 30 దాకా కాంగ్రెస్కి ఉంటే 30 నుంచి 60కి వస్తుందని అనుకుందాం. ఎక్కడనో 10లో 20లో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల అది తగ్గింది కానీ పెరగలేదు. అంటే పార్టీ పరంగా చూసినప్పుడు కాంగ్రెస్కు మైనస్ ఉంది కదా, వ్యక్తిగా చూసినప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే కదా, సానుభూతి ఉంటుంది. కంటోన్మెంట్లో ఏమైందంటే సాయన్న సింపతి వాళ్ళ అమ్మాయికి వచ్చింది, పార్టీది కూడా పనికి వచ్చింది. కానీ ఆ ఎమ్మెల్యేగా 6 నెలలు కూడా లేకుండా చనిపోయింది. ఆ సింపతి మళ్ళీ వాళ్ళ చెల్లెకి రాలేదు, వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే, కార్యకర్త నుంచి ఎదిగాడు టీడీపీలో. బట్ అది వర్కౌట్ అవుతుంది. జూబ్లీస్లో బంగ్లాలు ఉన్న వాళ్ళు ఎవరు ఓట్లేరు. నీ పోలింగ్ పర్సెంటేజ్ మ్యాక్సిమం అయితే 45-48% అయితే మాసే పోలింగ్ వస్తారు. వాళ్ళ పెన్షన్లు వస్తున్నాయి, అవన్నీ కేసీఆర్ ఇచ్చినాయి. రేషన్ అన్నవి అని రావచ్చు, కానీ నేను ఇచ్చిన హామీలు నెరవేర్చలే కదా. తులం బంగారం రాలేదు, ఇట్లాంటివన్నీ చూస్తారు. రాలేదు. కాబట్టి ఇంకోటి చాలా క్యాండిడేట్ ఓకేనా సార్ మరి? అంటే వాళ్ళు ఇప్పుడు సింపతి కోసమే ఇప్పుడు సునీతి గారు నిలబెట్టబోతున్నారు. అంటే అసెంబ్లీలో ఎట్లుంటది అంటే ఎవరు క్యాండిడేట్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ పార్టీ అనేది. అంటే మరి గతంలో చూసే నెగటివ్ లేదు కదా, దుబ్బాక చూసాం కదా సార్. ఇంకోటి ఆమెకు నెగటివ్ లేదు కదా. ఇప్పుడు క్యాండిడేట్ అంటే రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు, ఓటుకున్నోడు కేసులో అడ్డంగా దొరికిపోయాడు, జైల్లో ఉన్నాడు, ఆయన ఎన్నుకున్నారు కదా ప్రజలు. అంటే ఇవన్నీ పక్కకు పెడదాం. హైదరాబాద్ సిచ్యువేషన్ మాత్రం ఇవాళ కాంగ్రెస్కి అనుకూలంగా లేదు. ఒక బలమైన నాయకుడు పోటీలో ఉంటే కనుక కాంగ్రెస్ నుంచి టఫ్ ఫైట్ ఉంటుంది. కొంతవరకు నవీన్ యాదవ్కి ఇస్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. అజావుద్దీన్కి ఇచ్చుంటే ముస్లిం సపోర్ట్ కూడా వచ్చేది, అప్పుడు కొంచెం పోటీ గట్టిగా ఉండేది. కానీ ఆయన ఎమ్మెల్సీ అని అడిదికి పంపించారు, అది ఎప్పుడైతుందో తెలియదు. బట్ నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ కొడుకు కాబట్టి స్థానికంగా యూసుఫ్ కూడా, రామేంద్ర నగర్ ఈ ఏరియా అంతా కూడా ఆయనకు పట్టుంది. గతంలో మజ్లిస్ నుంచి 30-40 వేల ఓట్లు తీసుకున్న వ్యక్తి కాబట్టి అంత ఈజీగా కేక్ వాక్ అయిద్దని బీఆర్ఎస్ అనుకోవద్దు. పోటీ అయితే నవీన్ యాదవ్కే ఇస్తే కనుక గట్టిగా ఉంటుంది. కాబట్టి చూడాలి ఎట్లుంటుంది అనేది. ఇక్కడ బీఆర్ఎస్లో గ్రూపులు లేవు. అంతకుముందు పోటీ చేసిన 2 ఉన్నారు. పీజీఆర్ కొడుకు విష్ణు ఉన్నాడు. విష్ణు ఇక్కడ మంచి మెజారిటీతో గెలిచాడు. ఖైరతాబాద్ నుంచి గెలిచినప్పుడు ఇది అందులో అంతర్భాగంగా ఉండేది. తర్వాత కూడా ఇక్కడ పోటీ చేశాడు, మంచి ఓట్లు వచ్చాయి. శ్రీధర్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసిన వాడు. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ అభ్యర్థికి ఎవరి టికెట్ ఇస్తే వాళ్ళని మేము బలపరుస్తామని చెప్పారు. ఇక్కడ ముఠాలు లేవు, ఇక్కడ కాంగ్రెస్లో ముఠాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెగటివ్ అవుతాయి. డెఫినెట్గా నేను అనుకుంటా ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారంగా బీఆర్ఎస్కే అవకాశం ఎక్కువ ఉంది. వచ్చే ఆ వ్యతిరేకత కూడా వీళ్ళకి అవకాశం అవకాశం